ఏ మ్యూజియంలో దొరకనన్ని అద్భుతమైన చారిత్రక వస్తువులు ఇక్కడ కనిపిస్తాయి. అంటే మొత్తం జనగామ జిల్లాలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు 100% గ్రామాలలో చారిత్రక ఆధారాలు సేకరించలేను. అయితే ఈ ఆఖరి ఉద్దేశం ఏంటంటే జనగామ జిల్లాలో ఇది నూతనంగా ఏర్పడ్డ జిల్లా. ఈ ప్రాంతంలో ఒక ఆర్కియలాజికల్ మ్యూజియం నిర్మించాలని మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాం. సో ఇవి ప్రీ హిస్టారిక్ పీరియడ్, చరిత్ర పూర్వయుగానికి చెందిన ఆది మానవుల యొక్క మృణ్మయ పాత్రలు. ఇవన్నీ దున్నడం వల్ల, సాగు చేయడం వల్ల ఇలాంటి అరుదైన మృణ్మయ పాత్రల ఆధారాలు పోతున్నాయి. అందుకనే ప్రతి గ్రామంలో ఒక ఆర్కియలాజికల్ మ్యూజియం నిర్మించుకుంటే ఆ గ్రామం యొక్క చరిత్ర భద్రపరచబడుతుంది, భవిష్యత్ తరాలకు చరిత్ర యొక్క ఔన్నత్యం తెలుస్తుంది. ఇట్లా భారతదేశ చరిత్రను మనం రాసుకోవచ్చు. చూసారా ఎంత గొప్ప పాత్ర. బ్లాక్ పాటరీ ఎంత రేర్గా కనిపిస్తుందో, బ్లాక్ ఫినిష్ చాలా ఫినిష్గా కనిపిస్తుంది. ఇది మెరూన్ కలర్లో కనిపిస్తుంది. అంటే నవీన శిలాయుగము, ఇది బృహత్ శిలాయుగము, రెండు కల్చర్లు మనకు ఈ రంగును బట్టి చెప్పొచ్చు. భారతదేశంలోనే అత్యంత ఎత్తైన మానవాకృత శిల్పం జనగామ పట్టణానికి దగ్గరలో వడ్లకొండ గ్రామంలో ఉంది. అది భారతదేశంలోనే అత్యంత ఎత్తైన మానవాకృత శిల్పం, ఆంథ్రోపోమార్ఫిక్ ఫిగర్ అంటారు. అట్లాగే ప్రపంచంలో అత్యంత బరువైన పెద్దదైన హ్యూగ్ డోల్మెన్ బరియల్, హ్యూగ్ క్యాప్స్టోన్ బరియల్ సిద్దంకి గ్రామంలో ఉంది. పురావస్తు శాఖ సిద్దిపేట జిల్లా జొన్నల నరమెట గ్రామంలో అది ప్రపంచంలో బరువైనది అని చెప్పారు. అంతకంటే బరువైన హ్యూగ్ డోల్మెన్ క్యాప్ బరియల్ సిద్దంకిలో ఉంది. ఇది ప్రీహిస్టారిక్ పీరియడ్ అనమాట. అంటే బిఫోర్ కామన్ ఏరా కిందిది అనమాట. బృహత్ శిలాయుగము, శాతవాహనుల కాలం అనమాట. ఇట్లాంటి గ్రైండర్స్ ఏమైతే అంటే మిడిల్లో విరగొడతారు. ఓకే, వీళ్ళు కొంచెం జాగ్రత్త చేశారు. ఇది బాగా అరిగిపోయింది కూడా, చూసారా. దీంతో ఏం చేసేవాళ్ళు సార్? గ్రైండింగ్ స్టోన్ ఇట్లా నూరేవాళ్ళు. అప్పుడు అన్నీ ఉన్నాయి, వరి, బార్లీ, జొన్నలు, సజ్జలు అన్నీ ఉన్నాయి. దంచుకోవడానికి, నూరుకోవడానికి. దంచేవారు, నూరేవాళ్ళు. గ్రైండర్స్ ఇవి. ఇది ఎక్కడ చాలా రేర్. ఇది వీరన్నపేట గ్రామం పాటి మీద దొరికింది. ఆ పాటి మీద ఏ రైతు అయితే ఉన్నాడో ఆ రైతు దీన్ని జాగ్రత్త చేసిండు. మనం సింధు నాగరికతలో ఏంటంటే ఇట్లా, ఇది యాక్చువల్గా కుండ, ఇది చుట్ట కుదురు. కుండ బేస్ ఉండడానికి చుట్ట కుదురు ఇది. ఈ చుట్ట కుదురు పైననే కుండను తయారు చేశాడు. ఎంత అద్భుతమో చూడండి. ఇవి మైక్రోలిథిక్ టూల్స్. జనగామ జిల్లా అంతటా ఇట్లాంటివి దొరుకుతూ ఉంటాయి. ఇప్పుడు మనం చుంచనకోట అక్కడ కూడా ఇవన్నీ దొరుకుతాయి. ఇవి ఏంటంటే మన బ్లేడ్ కంటే సన్నగా ఉంటాయి. వీటి ఎడ్జెస్ చాలా షార్ప్ ఉంటాయి, రంపం కంటే షార్ప్గా ఉంటాయి. ఇది ఆంథ్రోపోమార్ఫిక్ ఫిగర్ అనమాట. అంటే ప్రీహిస్టారిక్ పీరియడ్కి సంబంధించిన మానవాకృత శిల్పం. చాలా బరువుగా, హ్యూగ్గా ఉంటుంది. తొలినాళ్ళ శిల్పాలు అనమాట. ఇక్కడ నుంచే శిల్పకళ పుట్టింది. అయితే ఎందుకు ఆర్కియలాజికల్ మ్యూజియం కావాలంటే, చూడండి, పర్సనల్గా ఉన్నప్పుడు సెక్యూరిటీ చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ రాయి పెచ్చులు ఊడిపోయినాయి. అంటే పిల్లలు ఆడుకునేటప్పుడు విజిటర్స్ వచ్చి చేతిలో పట్టుకొని కింద జారవిడ్చినప్పుడు ఇట్లా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. అందుకనే ఖచ్చితంగా ఆర్కియలాజికల్ మ్యూజియం ఉండాలి. చూడండి, భారతదేశంలో నీకు ఇలాంటి ఆంథ్రోపోమార్ఫిక్ స్టోన్ ఎక్కడ కనిపించదు, ఇక్కడ కనిపించింది. అందుకే ఇట్లాంటివి మనం భద్రపరచుకోవాలి. ఇది నీళ్ళల్లో తేలే ఇటుక. మనకి ఇది ఎక్కడ కనిపిస్తుంది? సరిగ్గా రామప్ప దేవాలయం గుర్తుకొస్తుంది. రామప్ప దేవాలయంకు పై భాగంలో గోపురము బరువు తక్కువగా ఉండాలని నీటిలో తేలే ఇటుకలతో నిర్మించారు. కానీ
కాకతీయుల కంటే చాలా ముందే ప్రీ హిస్టారిక్ పీరియడ్లో కూడా నీటిలో తేలే ఇటుకలు ఉన్నాయని చరిత్ర చెప్తుంది. అది తెలంగాణలోనైతే కేవలం రామప్ప కంటే ముందు మాత్రం ఫైండింగ్స్ ఇక్కడే జనగామలోనే జరిగినాయి. ఇది జనగామ టౌన్కి పక్కగా ఉన్న పొట్టిగుట్ట దగ్గర ఈ నీటిలో తేలే ఇటుక దొరికింది. చాలా లైట్గా ఉంటుంది ఇది. భారతదేశంలోనే అత్యంత ప్రత్యేకమైన సిడితల శిల్పం ఇక్కడ వనపర్తి గ్రామంలో లభించింది. అదేంటంటే ఒక మహిళ తన సిగముడిని ఒక గెడకర్రకు కట్టుకొని ఆమె స్వయంగా తన శిరస్సును ఖండించుకుంటుంది. శివార్పణం చెందడం కోసం భక్తిపూర్వకమైన శిల్పం అది. అప్పుడు ఆ గెడకర్ర ఆ తలను నరికినప్పుడు ఖండించినప్పుడు అది పైకి లేస్తుంది. ఇట్లాంటి స్త్రీ సిడితల శిల్పం వనపర్తి గ్రామంలో ఉంది. అయ్యనర్ శిల్పం మొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జిల్లాలో మొదటిసారిగా ఇక్కడ నుంచే బయటకు వచ్చింది. అది జనగామ మండలం ఎల్లంల గ్రామంలో ఎల్లమలై అయింది. శబర్మలై లాగా ఎల్లమలై. ఆ విశాలమైన ఒక పర్వతం ఉంటుంది. ఆ పర్వతానికి పక్కన అయ్యలకాడ అనే ప్రాంతంలో అయ్యనర్ శిల్పం ఉంది. ఇక్కడ చూడండి, మనకి చాలా స్పష్టంగా ఇది మగధ పీరియడ్, అంటే శాతవాహనుల కంటే చాలా ముందుది మగధ పీరియడ్ అనమాట. దీని యొక్క పాట్రీ చాలా దీని యొక్క ఈ పాత్ర యొక్క కలరు చాలా షైనీస్గా ఉంటుంది. అద్దం మెరుపు మీకు కనిపిస్తుంది. దీనిలో లైట్ రిఫ్లెక్ట్ అవుతుంది చూసారా, చాలా పల్చగా ఉంటుంది. ఈ కలర్ డిఫరెంట్. ఇది చూసారా, దీన్ని ఏంటంటే పెయింటెడ్ పాట్రీ అంటారు. అంటే పెయింట్ వేశారు. మీకు అందులో కనిపిస్తుందా పెయింట్ వేసినట్టుగా వైట్ కలర్ లైన్స్ కనిపిస్తున్నాయి, పెయింటెడ్ పాట్రీ. ఇదేమో ముద్ర అంటారు. మనకు ఎక్కడ మగధ, నలంద, రాజస్థాన్, బీహార్ ఆ ప్రాంతాలలో అనేక ముద్రలు లభించాయి. ఇక్కడ మనకి ఈ ముద్ర కనిపిస్తుంది. దీన్ని స్పైండిల్ ఓర్లు అంటారు. అంటే చేనేత పరిశ్రమలో ఉపయోగించిన స్పైండిల్ ఓర్ల్స్ ఇవి. ఇది చాలా చిన్న మట్టి పాత్ర, చూడండి ఎంత చిన్నదో. బయటి చెంబులాగా ఉంది కదా, ముంత అంటారు తెలంగాణ గ్రామీణ ప్రాంతంలో. అతి చిన్న మట్టి పాత్ర. ఆమనగల్లులో ఒక అయ్యన్నర్ శిల్పం ఉంది. ఇవన్నీ అయ్యన్నర్ అనే ఒక గొప్ప సంస్కృతి ఇక్కడ తెలంగాణలో ఉంది అని చెప్పచ్చు. అవ్వ అప్ప అనే ఒక ఆట ఆడతాం. ఈ అప్ప ఈ అయ్యన్నర్ శిల్పమే. అవ్వ అప్ప ఆటలో దేవుడమ్మ దేవుడు మా ఊరికి వచ్చిన దేవుడు అని ఒక పాట పాడతారు. అంటే ఎక్కడి నుంచో ఉండే దేవుడు మన ఊరికి వస్తేనే కదా ఈ పాట పాడేది. అందుకే ఆ అయ్యన్నర్ మీదనే ఆ పాట అయ్యి ఉంటుంది. ఇది కూడా ఒక కొత్తది. ఇంకొకటి, భారతదేశంలోనే పండితగల్లు శిల్పం అరుదైంది. అది ఇబ్రహీంపూర్ అనే గ్రామంలో పండితగల్లు, అంటే ఒక పండితుడు తాళపత్ర గ్రంథం మీద రాస్తున్న ఒక పండితుడు శిల్పము ఇక్కడ కనిపిస్తుంది. ఇట్లాంటి అరుదైనవన్నీ కూడా ఈ జనగామ నుంచి కంట్రిబ్యూషన్. అది నా పరిశోధన ద్వారా. తారల విగ్రహాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. స్టేషన్ కర్పూర్ మండలం ఇప్పగూడెం అనే గ్రామంలో నాగులమ్మ చెరువు పక్కన నాగులమ్మ గుడి దగ్గర తార నిలువెల్లు అమితాబు, అంటే అమితాబ్ అంటే బుద్ధుడి శిల్పము, ఆ తార విగ్రహం అక్కడ ఉన్నాయి. అవి రెండు కూడా ఇప్పుడు ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ హైదరాబాదులో కనిపిస్తాయి. ఇవన్నీ కూడా తెలంగాణ చరిత్రకు కొత్తగా నా ప్రాంతం నుంచి, నా డిస్కవరీ నుంచి ఇచ్చిన కంట్రిబ్యూషనే. ఇవి శాతవాహన కాలము, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, ఆ కాలంకి సంబంధించిన కాకతీయులు, నిజాం ప్రభువులు, అన్ని రాజవంశాలకు సంబంధించిన కాయిన్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. మనకి తెలంగాణలో తూటు పైసా అంటాం. ఇదిగో ఇది తూటు పైసా, అంటే ఒక రంధ్రం ఉంటుంది. ఇది రింగ్ స్టోన్ అంటారు. ఈ రింగ్ స్టోన్లో ఒక కర్రను పెట్టి భూమిని తవ్వుతారనమాట. తొలినాళ్ళ గడ్డపారకు రూపం అన్నమాట. ఇది రింగ్ స్టోన్, ఈ మెరిసే మట్టితో చేశారు. ఇది ఈ పాత్ర చూసారా ఎంత అద్భుతంగా ఉందో. మెరుపుతో కనిపిస్తుంది ఈ పాత్ర. ధర్మసాగర్ మండల్ నారాయణగిరి గ్రామంలో దొరికింది. ఇది హన్మకొండ జిల్లా. ఎంత అద్భుతమైన డిజైన్స్, మీకు చాలా అద్భుతమైన డిజైన్స్ కనిపిస్తాయి పాటరీ అంటే. చూడండి, లిడ్, క్యాప్ ఇట్లా పట్టుకొని తీస్తారు క్యాప్. అంటే ఈ డిస్కవరీ ద్వారా తెలంగాణ చరిత్రకు కొత్తగా నేను అందించినవి ఏంటంటే, ఇది ఐరన్ ఏజ్ మెగాలిథిక్ పీరియడ్కి సంబంధించిన కొడవలి యొక్క ఎడ్జ్ అనమాట. ఇది చూడండి, ఇది
మీసోలిథిక్ పీరియడ్కి సంబంధించిన రాతి పనిముట్టు. ఎంత షార్ప్ ఉందో చూడండి ఇది. ఇది చూడండి, ఇది పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో బౌద్ధ స్తూపం ఆనవాళ్ళనమాట. ఇవి కొన్నెలో దొరికినాయి. కొన్నెలో మనకు చాలా అపురూపమైన జాతి రత్నాలు, జాతి పూసలు మనకి చాలా లభించాయి. ఇగో ఇన్ని రకరకాల, ఇవన్నీ కొన్నే. బచ్చనపేట మండలం కొన్నె గ్రామంలో ఇది దంతంతో చేసిన పూస. దంతం అంటే బోన్. ఇవి మట్టి పూసలు, క్లే బీడ్ అంటారు, మట్టి పూసలు. ఇవి గ్రాఫిటీ మార్క్స్ అంటారు, కుండల పైన అక్షరాలు కనిపిస్తాయి, గ్రాఫిటీ. మనం కుంటుడు బిచ్చ అంటాం తెలంగాణలో. ఈ కుంటుడు బిచ్చలాట ప్రీ హిస్టారిక్ పీరియడ్లోనే, ఆది మానవుల ఆ కాలంలోనే ఇవి కనిపిస్తాయి మనకి. శాతవాహన కాలపు డ్యాన్స్ చేసే ఒక అమ్మాయి యొక్క పాదం. ఇవి లీడ్స్. సో పాత్రల పైన ఉన్నటువంటి మూతలు, ఇట్లా పట్టుకొని తీయడానికి ఉండేటువంటి మూతలు ఇవి.